భార్యలు భయపడే స్థితికి రాకూడదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మా ఇంటి మీద జీపులు ఆపి విధంగా చేయడం రైట్ కాదు కదండి. అదే సార్, భూములు కూడా గవర్నమెంట్ భూములు కూడా ఆక్రమించే భాగంగా అడుగులు మొదలెట్టారు, మీకు ఇచ్చాము, యాక్షన్ తీసుకోండి. ఇవన్నీ 5 సంవత్సరాలు ఇటువంటి తరహాలు అని చూడలేదు. ఎంపీడీఓ గారికి కూడా ఈ సందర్భంగా మీరు రూల్ 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది. ఇప్పుడు రూల్ పడితే వాడిని లేదు 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 వాళ్ళు గ్రామం కింద ఉన్నారు సార్. అదే ఒక 5-6 నెలలు క్రితం ఇచ్చారు కదా, అప్పుడు పెట్టలేదు. గ్రామం పొజిషన్లో ఉంటే మీరు వెలుగు హెడ్ ఆ రెండింటి విషయాలకి అదేవిధంగా అన్ని గ్రామాలు చేసిన వైసీపీ నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకా ఈ సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత కనీసం ఒక 2 నెలలు 3 నెలలు అయినాయి. ఇప్పుడు అంతకుముందు జరిగిన రాజకీయం కూడా చూశారు మీరందరూ కూడా. అప్పుడు ఏ విధంగా జరిగింది, ఇప్పుడు 2 నెలలకే ఎటువంటి అరాచకాలు, ఎటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మేమందరూ కూడా పత్రిక విలేకరులందరూ కూడా మేము ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే ఈ వాకాడులో ఇంతవరకు ఎన్నో రాజకీయాలు పార్టీలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ ఇంత మునుపు ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంగా ఉండేది వాకాడు మండలం అనేది. కాబట్టి అలాంటి దాన్ని ఇప్పుడు కక్షపూర్తిగా దాన్ని అలవాటు చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. మనం అందరం కూడా కలిసిమెలిసి ఈ పార్టీలు వస్తూ ఉంటే పోతున్నాయి. పార్టీ వచ్చినప్పుడు మీరు ఏదైనా ఉంటే అభివృద్ధి కార్యక్రమం చేయండి, మా వంతు మా కృషి మేము మీ తోడ్పాటుగా చేస్తుంటాం. కానీ ఇలాంటి పరిణామాలు తీసుకురాకూడదని, ఈ వాతావరణంలో ఈ వాకాడు మండలాన్ని తీసుకురావద్దని చెప్పి దయచేసి అందరికీ మీ ద్వారా వాళ్ళకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేము అధికారంలో ఉండేటప్పుడే మీకు మనవి చేయడం జరిగింది. వాకాడు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత 19 పంచాయతీలలో 18 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. 11 ఎంపీటీసీ స్థానాలలో 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. మండల పరిషత్ కానివ్వండి, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు కానివ్వండి, మార్కెట్ కమిటీ సభ్యులు కానివ్వండి, ఇతరత్రా ప్రజాప్రతినిధులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైనప్పుడు, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సభ్యుడు ఉన్నప్పటికీ మీకు అనేక సమావేశాలలో మీకు మనవి చేయడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలనలో ప్రతిపక్షం అనేది కనుమరుగైనటువంటి రోజుల్లో పత్రికా విలేకరులు ప్రతిపక్ష పాత్ర వహించండి అని చెప్పి మేము మనవి చేయడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతుందంటే, మేము చేసేటువంటి తప్పులను ప్రతిపక్షం వేదికైనటువంటి వాళ్ళు మండల ప్రజా పరిషత్తులో కానీ స్థానిక పంచాయతీల్లో కానీ ప్రశ్నించలేని పరిస్థితుల్లో మీరు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అయినటువంటి ఈ పత్రికా విలేకరులుగా మీరు ప్రశ్నించండి అని చెప్పి మేము స్వాగతించడం జరిగింది. 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో వీలైనంత వరకు పేదవాడి సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. మా వంతుగా మేము ఏదైనా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాకాడు మండలంలో చేపట్టేదానికి మా వంతు ప్రయత్నం చేశాం. కొన్ని చేసేదానికి కూడా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేశాం. అనేక ప్రాజెక్టులకు డిపిఆర్లు తయారు చేశాం. ఆ వైపు ముందుకు పోయాం. నేను సవినయంగా మీ సమక్షంలో మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం ప్రతిపక్షాన్ని. 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో చిన్న చిన్న ఉద్యోగస్తులు చేసుకునేటువంటి కాంట్రాక్ట్ బేస్ లో ఉండేటువంటి వాళ్ళు, ఒక రేషన్ షాప్ డీలర్లు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్లు కానివ్వండి, విఓఏలను కానివ్వండి, అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, స్కూళ్లలో అన్నం వండి పెట్టేటువంటి వాళ్ళని కానివ్వండి, ఏ ఒక్కరినైనా వాళ్ళ జోలికి పోయామో ఆలోచన చేయండి.
అడగండి, ప్రశ్నించమని చెప్పి అడుగుతున్నాం. ఏ పంచాయతీలో అయినా రాజకీయ జోక్యంతో ఒక్కరిని తొలగించినటువంటి పాపాన ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో పోయామా? ఎమ్మెల్యేకి ఏ విధంగా ఈ ప్రజాస్వామ్యతమైనటువంటి అధికారాలు ఉంటాయో గ్రామ స్థాయిలో సర్పంచ్కి అటువంటి అధికారాలు ఉంటాయి. 26 ఫిబ్రవరి వరకు పంచాయతీ సర్పంచులు, 26 సెప్టెంబర్ వరకు జడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులకు అధికారాలు ఉంటాయి. వాళ్ళని విస్మరించి, వాళ్ళని పక్కన పెట్టి, వాళ్ళకి ఎటువంటి ప్రమేయం లేకుండా ఎన్ఆర్ఐజెస్ వర్కల్లో జనరల్గా పంచాయతీ తీర్మానం కావాలి. ఈరోజు పంచాయతీ తీర్మానం తీసుకునేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్ సంబంధించిన ప్రభుత్వపరమైనటువంటి వర్కలు కూడా ఎన్ఆర్ఈజెస్ ఫండ్స్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు. ఆ ప్రభుత్వ నిధులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ద్వారా జరగాలని చెప్పి రాజ్యాంగ సవరణలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. వాటన్నిటినీ తొంగలో తొక్కుతున్నారు. ఆ విధంగా కాకుండా గత 5 సంవత్సరాల్లో మేము అటువంటి తప్పులు ఎక్కడా చేయలేదు. గత కాంగ్రెస్ పరిపాలనలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు కొన్ని దగ్గరలు ఉంటే అక్కడ ఉన్నటువంటి వర్కలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్పంచుల ఆధ్వర్యంలో చేశామే గానీ బుల్డోజ్ చేసి మా పార్టీ తరఫున కార్యకర్తలను పెట్టి మేము ప్రోత్సహించినటువంటి పరిస్థితి లేదు. ఈ విధమైనటువంటి కల్చర్ను ఈ మండలంలో తీసుకురావద్దు అని చెప్పిన దానికి ఎదురుదాడి చేసేటువంటి కార్యక్రమం నేను మనవి చేస్తున్నా. ఈ కార్యాలయాన్ని ఒక రాజకీయ కార్యాలయంగా మారుస్తున్నారనేటువంటి ఒక విమర్శ నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఉదయం లేసి మీరు ఇక్కడ ఉంటారు. ఏనాడైనా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్తల సమావేశం జరిపినటువంటి పాపాన పోయామా? ఎప్పుడైనా రాజకీయ పరమైనటువంటి కార్యకలాపాలకు సంబంధించి విలేకరుల సమావేశం పెట్టామా? ఏనాడు పెట్టలేదు. అటువంటి అలవాటు మాకు లేదు. నేను ఎందుకు కూర్చుంటున్నాను అనేది కూడా ప్రశ్న. నేను ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నా. రాజ్యాంగ సవరణ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైతే, ఒక మహిళ అయితేను, ఒక చదువులేనటువంటి వాళ్ళైతేను, ఒక చట్టంలో ఒక వెసులుబాటు ఉంది. ఏ ప్రజాప్రతినిధి అయినా తనకు సలహాదారులుగా 2 పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉంది. మా తల్లి రాజకీయంగా పెద్ద అనుభవశాలి కాదు. రాజ్యాంగంలో ఈ యాక్ట్లో ప్రసాదించినటువంటి మహిళా రిజర్వేషన్ వల్ల ఆమె మండలాధ్యక్షురాలైంది. ఆమెకు సహాయకులుగా ఉండేదానికి నన్ను ఆమె సలహాదారుగా నియమించుకోవడం జరిగింది. ఆ సలహాదారు హోదాలో నేను కార్యాలయంకైనా వచ్చే వెసులుబాటు ఉంది. ఆ యొక్క మండల పరిషత్తుకు సంబంధించినటువంటి సమావేశాల్లో అయినా నేను వచ్చేదానికి వెసులుబాటు ఉంది కాబట్టే నేను వస్తున్నాను. కానీ అప్రజాస్వామికంగా వచ్చేటువంటి అలవాటు లేదు. మీ దగ్గర చెప్పుకునేటువంటి పరిస్థితికి నేను దిగజారేటువంటి పరిస్థితి కూడా ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. మీరు ఏదైనా లక్ష్యం ఉంటే నాయకుల మీద లక్ష్యం చేసుకోండి. నాయకుల మీద ఏదైనా చేయాలంటే చేయండి. పేదల మీద, చిన్న చిన్న స్థాయిల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు పొట్టగొట్టేదానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి మీ ద్వారా మరొక్కసారి వాళ్ళకి నేను సవినయంగా మనవి చేస్తున్నా. మీ సత్తా, మీకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి మీరు ఈ మండల అభివృద్ధికి మీరు ప్రయత్నం చేయండి. మరొక్కసారి నేను మనవి చేస్తున్నా. ఈ మండలంలో 100కి 100 పాళ్ళు ఏ విధమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైనా జరిగాయంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో, పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేశామని చెప్పి గర్వంగా నేను మనవి చేయగలుగుతాను. మీరు చెప్పుకునేటువంటి ఈ పని చేశామనేటువంటి ధైర్యం, శక్తి మీకు లేవు. ఇప్పుడైనా మీకు అవకాశం వచ్చింది. 5 సంవత్సరాలు మేము గ్రౌండ్ ప్రిపేర్ చేశాం కొన్ని కార్యక్రమాలకు. ఈనాడు చెప్తున్నారు బాలెడిపాళెం వరద నది దిగిపోయింది, మేము ఆ కట్టబోసేదానికి నిధులు ఎమ్మెల్యే గారి ద్వారా మంజూరు చేయించాము. మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. ఏదైనా వరదలు వచ్చినప్పుడు, సైక్లోన్ వచ్చినప్పుడు, సైక్లోన్ డ్యామేజ్ రిపేర్స్, ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ కింద ఎక్కడైతే దెబ్బతింటాయో అక్కడ నిధులు మంజూరు చేసే అలవాటు ప్రభుత్వాలకు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా. ఆ కోణంలో గత ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యేది 1,70,00,000 ప్రతిపాదన పోవడం. టెండర్ ఎందుకు పిలవలేదంటే కోడ్ వచ్చేసినందువల్ల టెండర్కి పిలవలేదు. అదేదో టెండర్ తీసుకొచ్చి ఆ పుల్లు గట్ట ముడేసేది గొప్ప కార్యక్రమం కింద మీరు భావించబాకండి. నేను మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి దగ్గర హామీ ఇప్పించాం, బాలెడిపాలెం దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ కట్టాలని. దానికి ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఆయన అనౌన్స్ చేశాడు, బాలెడిపాలెం తీసుకొచ్చాం. ఈ ప్రాంతంలో వరదలు వస్తే, పేదల కష్టాల్లో ఉంటే ఒక ముఖ్యమంత్రిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ఘనత మాకు దక్కుతుంది. ఆ సందర్భంగా ఈ మండలంలో ఉండేటువంటి 160 మందికి దెబ్బతినకపోయినా, వాళ్ళు బాధితులైనా కాకపోయినా పరిహారం ఇప్పించాం. మిగిలినటువంటి వాళ్ళకు కూడా బియ్యం ఇప్పించేటువంటి కార్యక్రమం చేశాం. వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి దిశలో కోడ్ రావడం వల్ల వాళ్ళకి ఇప్పిలేకపోయాం. ముఖ్యమంత్రి దగ్గర 30 కోట్ల రూపాయలతో హై లెవెల్ బ్రిడ్జికి ఒక హామీ తీసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడాలి. మీరు అగర్భ శ్రీమంతులు కావచ్చు, గొప్ప వ్యక్తులు కావచ్చు, కానీ క్యారెక్టర్ అనేది, శీలం అనేది
కోటీశ్వరుడు కూడా రూపాయికి ఏరుకునేవాడు ఉంటాడు, కూటికి లేని పేదవాడు కూడా నిజాయితీగా ఉంటాడు. మీరేదో గొప్ప వ్యక్తులైనట్టు, మీరేదో ఈ ప్రజలకు సేవ చేయడం ఒక ప్యాషన్ కింద వచ్చినట్టు, మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా అవినీతి అక్రమాలతో జీవితాలు గడుపుతున్నట్టు మాట్లాడడం అనేది మీ విఘ్నతకు, మీ సంస్కృతికి వదిలేస్తూ ఉన్నాం. అటువంటి మాట్లాడదలుచుకోలేదు. ఏ రోజు నేను వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద నేను మాట్లాడలేదు, మీ అవినీతి మీద మాట్లాడలేదు. నేను మాట్లాడిన ఒకే ఒక మాట, పేదల మీదకు పోవద్దు, పేదల కడుపులు కొట్టద్దు, పేదవాళ్ల మీద తప్పుడు కేసులు పెట్టద్దు. ఈ రెండింటి మీద మాట్లాడాను. ఆ రెండిటిల్లో నేను చేసినటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇంకొకసారి మనవి చేస్తున్నాను. ఎక్కడైనా చేసి ఉంటే మీరు ప్రజావేదిక మీద తేల్చుకునేదానికి ఈనాడు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి మనవి చేస్తూ, కాబట్టి మీ వంతు మీరు కూడా ఈ మండలంలో సరైన రీతిలో పోయేదానికి మీ వంతు మిమ్మల్ని కూడా కృషి చేయమని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం.